ఎన్నేళ్ళో వేచిన అధికారం అందింది, ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఢిల్లీలో బీజేపీ సర్కారుకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖా గుప్తా సర్కారుకు కత్తి మీద సాములాగే కనిపిస్తోంది. రాజధాని నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టడం, యమునా నది ప్రక్షాళన, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా ముందు కీలక సవాళ్లున్నాయి. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన ప్రధాన బాధ్యత సీఎం పైనే ఉంటుంది. మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి తమ ప్రభుత్వం 2500 బదిలీ చేస్తుందని బీజేపీ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. రేఖా గుప్తా ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆపు 2100 హామీ ఇస్తే బడ్జెట్పై పెను ప్రభావం పడుతుందన్న ట్రెజరీ విభాగం మరి బీజేపీ ప్రభుత్వానికి ఎలా సహకరిస్తుందో చూడాలి అంటున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి మరో అతిపెద్ద సవాల్ యమునా నది ప్రక్షాళన. యమునను పరిశుభ్రంగా మార్చి సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చింది కమలదళం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన వెంటనే ఈ మేరకు చర్యలు మొదలయ్యాయి. యమునా శుద్ధీకరణ ప్రక్రియ, యమునా హారతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాధ్యతలు చేపట్టగానే సీఎం రేఖా గుప్తా మంత్రులు యమునా హారతికి హాజరై ఈ విషయంలో తమ నిబద్ధతను చాటారు. అయితే కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని పరిశుభ్రంగా మార్చడం పెద్ద పరీక్షే. అదేవిధంగా ఢిల్లీలో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలు సీఎం రేఖా గుప్తాకు సవాల్ విసురుతున్నాయి. ఆపు ప్రభుత్వం అందించిన డబుల్ విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా ఇతర సబ్సిడీలు, సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వంలోనూ కొనసాగుతాయని బీజేపీ హామీ ఇచ్చింది. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా కొత్త ప్రభుత్వంపై ఉంది. రోడ్డు మరమ్మతుల నుంచి చెత్త సేకరణ వరకు అనేక అంశాలున్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఫండ్స్ సమకూర్చడం అనేది ఢిల్లీ ప్రభుత్వానికి భారం కానుందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం డబుల్ ఇంజిన్ సర్కారులో అన్ని పనులు వేగంగా పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, అన్ని హామీలు నెరవేరుస్తామని చెబుతున్నారు.